ఈ సమస్య మామూలు సమస్య కాదు. ఇది అందరూ అనుకుంటారు, ఆశ మాట అనుకుంటారు. శంకుస్థాపన చేసింది అన్నబాయి చెప్పింది వాస్తవం. కానీ దాన్ని ఏ విధంగా ఉన్నా సరే అందరు చేస్తుంటేనే అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, టీడీపీ చేస్తారు, అన్ని పార్టీలు చేస్తారు, బీఆర్ఎస్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఇప్పటికైనా గట్కేశ్వర్లో ఈ పార్టీలకు అతీతంగా ఈ దీక్ష అనేది మామూలు దీక్ష కాదు. కొంతమంది అనుకుంటున్న స్వార్థపరులు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం లేము అనేది ఇది మాటలు కావు. ప్రజలు తలుచుకుంటే ఏదంతా చేయగలుగుతారు. ఎంత పెద్ద లీడర్నైనా నిలబెట్టే శక్తి సామర్థ్యాలు గట్కేశ్వర్కి ఒక చరిత్ర ఉంది. ఈ బ్రిడ్జి విషయంలో ఎవరు ఎన్ని ఆటంకాలు చేసినా మనం కూడా ఇది ఓన్లీ ఈ గ్రామంలో ఈ మున్సిపాలిటీలో మొదలవుతుందని అందరూ అనుకుంటారు. ఇలా మేము అధికారం లేనోళ్ళు అధికారం ఉన్నవాళ్ళు అనేది సమస్య కాదు. ఇది ఎంతటికైనా అందరూ కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో ఇది మామూలు గట్టేసేస్తున్నారు. ఇలా ఉచిత బస్సులు అన్నారు, మరి ఉచిత బస్సు అనే వాళ్ళు కూడా బాలాజీ నగర్ వాళ్ళు, గాంధీనగర్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కాలనీ వాళ్ళు, కొండాపూర్ వాళ్ళు, భోగారపోలు ఏ పాపం చేసినండి. ఇలా ఆటోలలో 250 రూపాయలు 200 రూపాయలు ఆటోలు వెళ్ళాలంటే పిల్లలు కూడా ఇవ్వాలంటే కూడా మాకు పిల్లలు కూడా ఏకుంటా అయిపోయింది మా ప్రాంతానికి. ఎవడన్నా సిగ్గుజాపి ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా గేట్ ఇవ్వకుండా చేసుకోవాలి. గేట్ అవుతారు అంటేనే భయపడతారు. ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసిరండి మాధవరెడ్డి తీసుకాడ. వాస్తవం మాట్లాడుతున్నా, రాజకీయం మాట్లాడతలేను. మీరు నీతి నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే పనిచేయండి. మేము ఎవరైనా ఈ యొక్క దీక్షకు ఎంతటి వ్యక్తి అయినా ఇలా తెలంగాణ గురించి కేసీఆర్ గారు వంత పొరుగును కూడా ముద్దాడుతుంటే కూడా మేము కూడా పాదాభివందనం చేస్తాం. నెక్స్ట్ నేను అందరూ ఏదో అనుకుంటారు, 10 నాయకుని ఇంటికి పోతాము, వాళ్ళని కాళ్ళతో గడుపుతాము, రండి. ఇది ప్రజల యొక్క ఆవేదన, ఆక్రందన, ఆవేశము, ఇది అందరికి సంబంధించింది, మనమే కాదు. వీళ్ళందరూ అనుకుంటారు, ఏదో అనుకుంటారు. కొండాపూర్ కాదు, ఇలా ఎంతో మంది ఏదో చెప్తారు, మేము ఇది చేస్తున్నాం అంటారు, అది చేస్తున్నాం అంటారు. చెప్పమని చెప్తా, చేయమన్నాయా మంచి పనులు చేయండి. మేము కాదట్లే, మేము సన్యాసులం, మేము దద్దామనం, మేము పనికిరాని పెదవలం. మరి పనికున్న బుద్ధిమంతుడు అయితే నువ్వు పని చేయాలి. కానీ అనవసరంగా తెరసాటు గుండుకుంటా చీకటి రాజకీయాలు, ఇవన్నీ బురద తెల్ల రాజకీయాలు అయిపోయింది. యువత బయటకు వచ్చింది, యువ నాయకులందరూ బయటకు వచ్చారు. ఇది మామూలు కాదు. ఇది మా సాంఘిక సామాజికంగా ఇలా చైతన్యం అవుతున్నాయి. ఈ గట్కేశ్వరంలో ఎవరు ఆపరు. ప్రశ్నించే గొంతులు ఎక్కువైపోయినాయి, మామూలు కాదు. అందుకనే నేను ప్రతి ఒక్కరు దీంట్లో ఒకనాడు కూడా సకల జన సమ్మెలకు కూడా అందరము మొత్తం ఇళ్లలోకి వెళ్ళి కొవ్వొత్తుల క్యాండిడేట్ కానీ రకరకాల ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. దీన్ని ఎంతమంది అండి, ఇది ఓన్లీ బాలాజీ నగర్ కానీ అంటారు, గాంధీనగర్ అంటారు, ఎవరు ఈడబ్ల్యూఎస్ కావాలంటారు. అని నాయన ఈడబ్ల్యూఎస్ కాదు, గాంధీనగర్ కాదు, ఏది కాదు. ఇది కీసర కాదు, అప్పుడు షామీర్పేట దాకా ఉంటుంది నాయన. ఇది మామూలు కాదు. ఈ రింగ్ రోడ్కు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నారు పెద్దలు చాలా మంది. ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఎంతో మంది రావాలంటే కూడా నరకయాతన పడుతున్నారు. అందుకనే దీన్ని అనవసరంగా గడికేసరికి ముడిపడిందని బ్రిడ్జిని చిత్రీకరిస్తే ఖబర్దార్. ఏ విధంగా అయినా బ్రిడ్జిని మనం సాధిస్తాం. దీంట్లో ఎలాంటి లేదు. ఇది శాంతియుతంగా ఈ పోరాటం అనేది ఆగదు. మున్ముందు చాలా పెద్ద ఎత్తున అవుతుంది. ఇకనైనా కొంతమంది నాయకులు ఇది ఎవరిదో ఆయన బిడ్డ పెళ్ళో ఈయన బిడ్డ పెళ్ళో కాదు, ఇది ఊరి సమస్య. మన హెడ్ క్వార్టర్లు ఉన్నందుకు మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరు యువత కానీ చదువుకున్న వాళ్ళు కానీ మహిళలు కానీ అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ప్రతిరోజు కూడా నా సమయానుకూలంగా కూడా నేను ఏ పని చెప్పినా కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈ కార్యక్రమానికి సహకరిస్తారని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా స్వాములు కూడా అయ్యప్ప స్వామి వచ్చే వరకు అయితే కూడా పాదయాత్ర చేస్తామని కూడా మొక్కండి. మంచిగా అందరం కలిసి కూడా అవుతుంది అని సందర్భంగా